మగాన్ని ఎందుకు చంపట్లేదు? అందరి మగాన్ని రౌండప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు? Why the government not coming up with a law after 8 years no man should be on the road? ఎందుకు ఆ లా రావట్లేదు? ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తినచ్చు కదా, ఎవరు రేపు చేస్తారు ఆడవాళ్ళని? అది ఎందుకు మీకు ఆలోచన లేదు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీ ఇంట్లో తల్లిలు చెల్లిలు అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో? వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి? మీరు పంపాలని ఐటమ్ ఒక్క మాట చెప్పండి. మీరు నైట్ లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి, తాగేసి మగాలు ఉన్నాయి, మీరు మీ ఇంటి ఆడవాళ్ళు పంపుతారు అక్కడ? పంపుడు ఎందుకు? బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద. సో మీ ఆడవాళ్ళ లైఫ్ కి విలువ లేదా? అడ్డదిండగా ఆల్కహాల్ అమ్మేస్తారు, అడ్డదిండగా మందుల షాప్స్ పెడుతున్నారు, ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందుల షాప్స్ ఉన్నాయి. సో వాట్ అబౌట్ ఆల్కహాల్? వాట్ అబౌట్ ది వైలెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కహాల్? మందుతో వచ్చిన వైలెన్స్ ఇంటికి వచ్చి అడ్డదిండగా కొడుతున్నారు, చిన్న పిల్లలు కొడుతున్నారు తాగేసి. ఆ చిన్న పిల్లల లైఫ్ కి విలువ లేదా? ఒక కుక్క కలిస్తే ఆ లైఫ్ కి విలువ? ప్లీజ్ టూ మచ్, దిస్ ఇస్ టూ మచ్, దిస్ ఇస్ వాట్ ఐ కలియుగ్. బుద్ధి లేకుండా చేయడమే కలియుగ్ అంటే దిస్ ఇస్ నో డెఫినేషన్ కలియుగ్. బుద్ధి పక్కన పెట్టేసి ఇట్లా మెంటల్ లాగా చేస్తారు కదా, ఇదే కలియుగం. ఈ కలియుగంలో ఒక్కటే అంటే ఎవరు ధర్మాన్ని రక్షిస్తారు, ధర్మ ఆ వ్యక్తిని రక్షిస్తుంది, అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ధర్మ రక్షణ రక్షణ. అండ్ నేను ఈ రోజు ఈ ధర్మం చేయలేదు. నేను ఎందుకు ఈరోజు వచ్చాను? నాకు జ్వరం ఉంది, దగ్గు ఉంది, నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. ఎందుకు వచ్చానంటే టూ మచ్ సెన్స్ బికమ్ చంపేస్తున్నారు. ఏంటి ఏం సాధిస్తారో చంపడం వల్లే మీరు? పాప ఆ ఇంటికి వచ్చి ప్రతిదీ 10 సంవత్సరం ఆ కుక్క, దాన్ని కూడా మీరు చంపుతారంటే ఏంటి? ఆ కుక్కని మీకు స్టెరిలైజ్ చేయండి, ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి, దాన్ని తిండి పెట్టుకోండి. ఎందుకు వచ్చి కుక్క వస్తుంది మీకు? 45 years not a single dog is between you guys all know how much I interact with street dogs. ఉన్న రోజు కుక్కతో నేను కూర్చుంటాను, ముక్కు పెట్టలేదు కుక్కతో నేను కూర్చుంటాను. ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా పర్వాలేదు? ఈమె కూడా ఏదో తప్పు ఉంటుంది కదా, ఈమె కూడా ఏదో ఈమె ఉంటుంది, అంటే కుక్క వస్తుంది. ఏమో I don't want to get into that zone. ఒకటే చెప్తున్నాను, if you truly care for human lives, first fight for road safety, first fight for alcohol, first fight for the rapists in your neighborhoods. ముందు వాళ్ళ కోసం ఫైట్ చేయండి. ఆ ముందు మీ ఇంటి చుట్టూ ముందు ఆ మలేరియా చికెన్ గున్యా కోసం, ఆ మస్కిటోస్ కోసం ఫైట్ చేయండి. 7 lakh people die, not 7 lakh, 1 million people die annually all over the world. 10 lakh people, 10 లక్షలు అంటే మజాగా 10 లక్షల మనుషులు చనిపోతారు ఎవరి కోసం? మస్కిటో బైట్స్ తో. అది మీకు అది ఆ 10 లక్షలు పోయిన ప్రాణాలకు విలువ లేదా? ఒక కుక్క వల్ల ఒక మనిషి చనిపోతే ఒక్కటి ఆ మనిషి లైఫ్ విలువ మీకు? Selective, stop being selective. Madam, all these years lo మీరు ఎన్ని డాగ్స్ ని రెస్క్యూ చేసి ఉంటారు? I must be thousands. అందులో యాక్సిడెంట్ అయి మీరు అన్నట్టు ఫ్రాక్చర్ అయిన డాగ్స్ ఎంత పర్సెంట్ ఉండొచ్చు? I only tell you about December we did 86.